Transmission of sound. Sound waves exits vibrations of pressure in surrounding air. అంటే శబ్ద తరంగాలు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ప్రకంపనలు కలిగిస్తాయని మనం చెప్పవచ్చు. ఈ ప్రకంపనలు మన చెవికి చేరిన తర్వాత మనం వినడం అనేటువంటి ఒక అనుభూతిని పొందుతున్నాం. ఈ విధంగా ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అనేటువంటి ఒక ప్రయోగాన్ని మనం ఇప్పుడు చేసి చూద్దాం. సౌండ్ వేవ్స్ క్రియేట్స్ వైబ్రేషన్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. శబ్ద తరంగాలు మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో ప్రకంపనలు కలిగిస్తాయి అనేటువంటి ఒక విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా చూద్దాం. ఈ ప్రయోగానికి మనం ఉపయోగించేటువంటి పరికరాలు 2 గిన్నెలు, 1 స్పూను, రబ్బర్ బ్యాండ్స్, సాల్ట్, అలాగే పేపర్. ఈ ప్రయోగానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనికి ఈ పేపర్ని ఇలా పెట్టడం జరిగింది. దీని చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ని ఉండటానికి గాను ఒక రబ్బర్ బ్యాండ్ వేయటం జరిగింది. అలాగే కొంచెం గట్టిగా ఉండేందుకు ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసి చూద్దాం. ముందు ఈ విధంగా ఒక చిన్న అమరికను చేశాను. తర్వాత దీని మీద సాల్ట్ని వేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్పూన్ తోటి ఈ గిన్నెను మనం కొట్టడం ద్వారా ఈ పేపర్ మీద ఉన్నటువంటి సాల్ట్ కొంత వైబ్రేషన్కి గురవటం మనం గమనిస్తాం. చూడండి, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఏ విధంగానూ కలవడం లేదు. అయినప్పటికీ కూడా దీంట్లో మనం సృష్టించేటువంటి శబ్ద తరంగాలు పక్కనే ఉన్నటువంటి ఆ ఉప్పుపై కంపనలను కలిగించినట్లు మనం గమనిస్తాం. చూడండి, ఈ రెండు ఈ విధంగా రెండు ఒకదాంతో ఒకటి సంబంధం లేకపోయినప్పటికీ, ఒకదాంతో ఒకటి కలిసి ఉండకపోయినప్పటికీ ఇక్కడ సృష్టించేటువంటి శబ్ద తరంగాలు దూరంగా ఉన్నటువంటి ఉప్పుపై పనిచేసి ఉప్పులో కొన్ని ప్రకంపనలు కలిగించినట్లు మనం గమనిస్తున్నాం. ఈ విధంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా గాలిలో కొన్ని ప్రకంపనాలను సృష్టిస్తుంది. ఈ ప్రకంపనాలు గాలి ద్వారా మన చెవికి చేరి మన శరీరంలోని అనేక వ్యవస్థల ద్వారా మన మెదడుకు చేరి మనకి వినికిడి అనేటువంటి ఒక అనుభూతిని మనం పొందుతామండి.